ఈ విధంగా ఫాస్టింగ్ ఉండటం అనేది ఆరోగ్యానికి, అది రాశాడు, ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు: బరువు తగ్గటం, షుగరు కంట్రోల్లోకి వచ్చిద్ది, మరి ఉపవాసం వల్ల వాపులు తగ్గుతాయంట, గుండె ఆరోగ్యం బాగుపడిద్దంట, మెదడు ఆరోగ్యం బాగుపడిద్దంట, ఇన్సులిన్ బ్యాలెన్స్ అయ్యిద్దంట. అలాగే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది, మానసిక పనితీరు, క్యాన్సర్ నివారణ, అలాగే షుగర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మరి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయటం సహా జీవక్రియ, చాలా విషయాల్లో ఉపవాసం దీర్ఘాయువును ప్రోత్సహిస్తుందంట, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందంట, మెరుగైన ప్రేగు ఆరోగ్యం అంట, బరువు తగ్గడానికి సహాయపడిద్దంట, రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరిచిద్దంట. ఏమండి, న్యూరో అంటే నర సంబంధమైనటువంటి డీజెనరేటివ్ డిజార్డర్లను నివారించవచ్చు. ఇట్లా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి దానిలో. ఇవన్నీ ఒక బస్తా అయితే ఇచ్చాడు ప్రయోజనాలు అక్కడ. ఫాస్టింగ్ వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల ఆత్మకు మనసుకే కాదు శరీరానికి కూడా మంచి ఆరోగ్యం. అయితే ఉపవాసాన్ని అతిగా ఉండటం వల్ల రోగం అని ఇక మొదలుపెట్టి ఒక పద్ధతి పాడు లేకుండా ఎట్ట పెడితట్టుండి మళ్ళీ పేషెంట్లే, నీరస రోగులే నా దగ్గరికి వస్తారు. అన్నా నువ్వు ఉండమన్నా ఉన్నా ఇట్ట అయిందని మీకు దండం పెడతా. ఉపవాసానికి ఒక క్రమం ఉంది, క్రమశిక్షణ ఉంది. ఆ ఉపవాసం ఉండే టైంలో కూడా నీ హెల్త్ పరిస్థితులను బట్టి ద్రవ రూపంలో కొంత పానీయాన్ని నువ్వు తీసుకోవాలి. పొట్ట ఖాళీ ఉండనీయకుండా, ఖాళీ ఉంటే ఎసిడిటీ ఫామ్ అయింది, ఉండనీయకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉపవాసం క్రమంగా ఉండి మనం అనుసరించాలి. అది కూడా మనం పెట్టుకున్న నిర్ణయ కాలం వరకు చేయాలి. చీటికి మాటికి, చిన్నదానికి పెద్దానికి ఏందంటే అట్టున్నది ఫాస్టింగ్లే అని మళ్ళీ ఇకారపు చేష్టాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి కనీసం వీక్లీ వన్స్, వారానికి ఒక రోజు మంచిది. కాస్త పేగులకి, లివర్కి, అన్నిటికీ మంచిది, నరాలకు కూడా మంచిదంట. వారానికి ఒక రోజు, అంతేగాని వారం మొత్తం ఉన్నావు అనుకో, ఇక నీ కోసం ఏ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సి వచ్చింది. బతికిచ్చు ప్రభువా, సత్తంది నాయన, సత్తనాడు నాయన అని. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దు, తగినంత ఉపవాసం ముద్దు. ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆత్మకు ఉంది, శరీరానికి ఉంది, మనసుకు ఉంది, అన్నిటికీ ఉంది. ఓకే, ఈ ఉపవాసాన్ని పక్కన పెడదాం. ఇది ఒక టైప్ ఉపవాసం.